మన్నించయ్యా తప్పు మన్నించయ్యా. మమ్మీ మా డాడీ అక్క అందరూ సాడ్గా అయిపోయారు. కడుపు చల్లగా ఉండాలని వినాయకుడు కనిపించాడు. ఓం సృష్టికర్తే నమః. యజ్ఞనే యజ్ఞమయ జంత దేవాః తాని ధర్మాని ప్రథమ న్యాసన్ తేహా నాకం మహిమాన సజ్జతే యత్ర పూర్వే తదస్యంతి దేవాః. జై బోలో గణేష్ మహారాజ్ की జై बोलो गणेश महाराज की జై जय बोलो गणेश महाराज की జై. మంచి డాడీ కదా నువ్వు. మోరియా రే బప్పా మోరియా రే. హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు యష్ వైబ్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు వీడియో ఏంటంటే మేము గణేష్ నిమజ్జనం ఎలా జరుపుకున్నామో దానిపైన వీడియో చేసాము. సో వీడియోని తప్పకుండా చూడండి. ఇంకొకటి ఏంటి అంటే మేము 1K సబ్స్క్రైబర్స్ దగ్గర ఉన్నాం. సో తొందరగా 1K సబ్స్క్రైబర్స్ కాండి. వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. లాస్ట్ వరకు వీడియోని చూసేయండి. బాయ్. వినాయకుడి నిమజ్జనానికి మేము మొత్తం అన్ని రెడీ చేసుకుంటున్నాం. పూజలు వేయాలి కదా, లాస్ట్ పూజ ఈరోజు. చూడండి, వినాయకుడు పాపం డల్ అయిపోయిండు, బోసుపోయి ఉన్నాడు మొత్తం. మన్నించయ్యా తప్పు మన్నించయ్యా. వినాయకుడు పోతానని మా మమ్మీ, మా డాడీ, అక్క అందరూ సాడ్గా అయిపోయారు. చూడండి మా డాడీ, ఇంకా మా మమ్మీ. మా అక్క వినాయకునికి ప్రసాదం చేస్తాంది, దద్దోజనానికి పోపు వేస్తాంది. చూడండి, దద్దోజనం ఎందుకు చేస్తారో చెప్పలేదు. తెలియదు. దేవుడు వాళ్ళ ఇంటికి వెళ్తాడు కాబట్టి ప్రయాణంలో ఆయన నెమ్మదిగా వెళ్ళాలని, ఆయన కడుపు చల్లగా ఉండాలని దద్దోజనం చేసి పెడతారు వెళ్ళే రోజు. ఓకే గైస్, విన్నారా? మా మమ్మీ ఇప్పుడే దీపాలు ముట్టించింది. గణేష్ వచ్చింది, గణేష్ 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 వచ్చింది, గణేష్ గణేష్ గణేష్. వినాయకునికి దండ మా అక్క వేసింది. మమ్మీ వాళ్ళు దండ వేస్తున్నారు చూడండి. గణేష్ గణేష్ వచ్చింది, గణేష్ జై బోలో మహారాజ్ కి. గణేష్ వచ్చింది, గణేష్. ఈ దండ వేసినాక వినాయకుడు కనిపించాడు. ఓం వినాయకాయ నమః. ఓం విఘ్నరాజాయ నమః. ఓం గౌరీపుత్రాయ నమః. ఓం గణేశ్వరాయ నమః. ఓం స్కందప్రజాయ నమః. ఓం అవ్యయాయ నమః. ఓం పూతాయ నమః. ఓం దక్షాయ నమః. ఓం అధ్యక్షాయ నమః. ఓం ద్విజప్రియాయ నమః. ఓం అగ్న గర్భదీక్షే నమః. ఓం ఇంద్రశ్రీప్రదాయ నమః. ఓం వాణిప్రదాయ నమః. ఓం వ్యాయ నమః. ఓం సర్వసిద్ధిప్రదాయ నమః. ఓం సర్వతానాయ నమః. ఓం సర్వప్రియాయ నమః. ఓం సర్వోత్కాయ నమః. ఓం సృష్టికర్తే నమః. ఓం దేవాయ నమః. ఓం అనేకాచార్య నమః. దయాయ నమః. ఓం శివాయ నమః. ఓం శుద్ధాయ నమః. ప్రసాదం పెట్టింది ఇప్పుడే. మూత పెట్టు, నీళ్ళు మా ఇప్పుడు ఇన్నే ఉంటారు. వాళ్ళు ఒకటి పలుదలేదు. మంచిగా ముక్కను కొట్టు మమ్మీ. ఇంకొక పాటు పలిగింది మంచిగా. మమ్మీ వాళ్ళు మంగళహారతి ఇస్తున్నారు చూడండి. మంగళమణి పాడరేను గణనాథునికి, శుభమంగళమణి పాడరే మన గణనాథునికి. ముత్యాల హారతులు ముదితులెవ్వరే, మూషిక వాహనునికి ముచ్చటతోను. ముత్యాల హారతులు ముదితులెవ్వరే,
మూషికా వాహనునికి తీసుకోండి, అది తీసుకోండి. దేవుని కదిలించే ముందు ఈ మంత్రం చదివి ఈశాన్య దిశ వైపు దేవుని కదిలించాలి. యజ్ఞనే యజ్ఞ మయజంత దేవాః తాని ధర్మాని ప్రథమ న్యాసన్ తేహా నాకం మహిమాన సజ్జతే యత్ర పూర్వే తదస్యంతి దేవాః. ఫస్ట్ ఏంటి మమ్మ అది కదిలించారు? గౌరమ్మను కదిలియాలి. ఓకే గౌరమ్మను కదిలించినాక గణపయ్యను కదిలియాలి. ఓకే చేయండి. 3 సార్లు. జై బోలో గణేష్ మహారాజ్ కి జై. జై బోలో గణేష్ మహారాజ్ కి జై. జై బోలో గణేష్ మహారాజ్ కి జై. జరుపు. దేవుడిని జరుపుతున్నాం, కదిలిస్తున్నాం. जय बोलो गणेश महाराज की జై. जय बोलो गणेश महाराज की జై. గణపతి పప్ప మోరియా. గణపతి పప్ప మోరియా. గణపతి పప్ప మోరియా. ఒకసారి తీసుకోవాలి, మళ్ళీ ఒకసారి తీసుకో డాడీ. ఆహా మళ్ళీ ఇట్లా తాగి మళ్ళీ తీసుకో. అది మంచి డాడీ కదా నువ్వు. వాళ్ళు 3 సార్లు పోసినాక తాగాలి కదా. ఆ. చూడండి గైస్, మా వినాయకుడికి మేము లక్కీగా వేస్తున్నాం. అందరం 11 వేస్తే మా డాడీ మాత్రం ఎక్కువ వేసిండు 116. చూడండి ఇప్పుడు ఎవరికి వస్తుందో చూడండి. మా అక్క నేమ్స్ చదువుతుంది. చదవక్క. మా వినాయకుని లడ్డు లక్కీ డ్రాలో పార్టిసిపెంట్స్ బందెల వంశీ 11 రూపాయలు, బందెల సమ్మయ్య 116, బందెల మంజుల 11, దాసరి రమేష్ 11, దాసరి రవలి కృష్ణ 11, దాసరి సాహు మహారాజ్ 11, దాసరి దార నాదీర 11, బందెల శశాంక్ 11, బందెల అక్షిత 11, బందెల యశ్వంత్ 11, బందెల ప్రఖ్య 11. సో మేము 11 మెంబర్స్ అయ్యాము. మా డాడీ మాత్రమే 116 ఇచ్చిండు లడ్డూకి. ఇప్పుడు ఎవరు వస్తారో చూద్దాం. లక్కీ డ్రా తీసేది కూడా మా డాడీయే. మా అందరికంటే పెద్దోడు మా డాడీయే కాబట్టి మా డాడీయే తీస్తారు. కళ్ళు మూసుకుంది డాడీ, కళ్ళు మూసుకో. చూడండి ఫ్రెండ్స్, ఇవి చిట్స్ ఇవి. కళ్ళు మూసుకుంది డాడీ. కళ్ళు మూసుకుంది. ఒక్క చిట్టిది, ఒకటే చిట్టి. చూడండి ఫ్రెండ్స్, మా డాడీ తీసిండు. ఈ లక్కీ డ్రా ఎవరిదో చూద్దాము. అదృష్టవంతులు ఎవరు? 9 రోజులు దేవుడితో పాటు లడ్డు కూడా పూజలు అందుకుంది. సో ఈ నేమ్ ఎవరో ఫస్ట్ మీరే చూసేసేయండి. సో ద లక్కీ డ్రా విన్నర్ ఈస్ యశ్వంత్. మనమే గెలిచింది. జై బోలో గణేష్ మహారాజ్కి, జై బోలో గణేష్ మహారాజ్కి. చూడండి ఫ్రెండ్స్, మా మమ్మీ బొట్టు పెట్టేటప్పుడు రుమాలు కడుతాంది మా అన్నకి లడ్డు తీసుకోవడానికి. నెత్తి పైన పెట్టుకొని రావాలంట. వచ్చే సంవత్సరం వరకు నువ్వు అనుకున్న పనులై చూడండి ఫ్రెండ్స్, మా మమ్మీ మా డాడీ మా అన్నయ్యకి లడ్డు ఇస్తున్నారు. మేము చిన్న వినాయకుడు అయినా చాలా పెద్దగా సెలబ్రేట్ చేసుకుంటున్నాం ఈసారి. जय बोलो गणेश महाराज की जय बोलो गणेश महाराज की गणपति बाप्पा गणपति बाप्पा నడుకో, బయటికి పోయి. బయట రా. చూడండి గాయస్, మా అన్న లడ్డు దేవుని దగ్గర పెడుతున్నాడు. చూడండి ఫ్రెండ్స్, మా మమ్మీ అవన్నీ తీస్తుంది వినాయకునితో పాటు. అవన్నీ కూడా తీసుకొని నిమజ్జనం చేయాలంట. పువ్వులు తీస్తుంది, ఇంకా గడకలు అవన్నీ తీస్తుంది. చూడండి, మా మమ్మీ బాధపడుతుంది ఫ్రెండ్స్, వినాయకుడు పోతుందని. నిన్న నుంచే బాధపడుతుంది మా మమ్మీ.
అందరికి చెప్తాంది వినాయకుడు పోతాడు వినాయకుడు పోతాడు. ఇల్లంతా చిన్న పోయినట్టు ఉంటుంది ఇక. అంతే మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వచ్చాడే కదా మళ్ళీ ఓ 2 రోజుల దాకా ఏదో పోయినట్టు ఉంటుంది వెళ్తీగా అసలు ఇంట్లో మోసిపోయినట్టు. కొదవనాన్న అమాయకంగా వచ్చిండు గణపతి మన ఇంట్లోకి. ఫ్రెండ్స్ మా అన్నయ్య వినాయకుడిని తీస్తాడు. గణేష్ మహారాజ్కి తీసినాం వినాయకుడిని. గణేష్ మహారాజ్కి అక్క కట్ట ఒక ఫోటో అటు పెట్టు, నెత్తిలో పెట్టు. ఫోటో తీసుకున్నా ఆడు బయటికి పోయినాక తీసుకుంటా ఇంకా క్యాబ్ తీసుకున్నా పారా పట్టుకొస్తాను ఇక. అగరబత్తులు పెట్టుకున్నావా? తీసిన అవన్నీ పెట్టినా. సో గాయస్ మేము వినాయకుడిని నిమజ్జనం చేయడానికి పోతున్నాం. మమ్మీ వాళ్ళు బయటికి వస్తుండ్రు, నాన్నగారు నీళ్ళు పోస్తుండ్రు. జై బోలో గణేష్ మహారాజ్ కి జై జై బోలో గణేష్ మహారాజ్ కి జై జై బోలో గణేష్ మహారాజ్ కి జై. చూడండి ఫ్రెండ్స్, మా మమ్మీ వినాయకుడిని పట్టుకున్నది. మా అన్నయ్య మా మమ్మీ ఒక బండి పైన పోతున్నారు, నేను మా చిన్నాన్న ఒక బండి పైన పోతున్నాం నిమజ్జనం చేయడానికి. చూడండి ఫ్రెండ్స్, ఒక వినాయకుడిని కార్ పైన తీసుకొని ఎట్లా పోతున్నారో. చిన్న వినాయకుడు కానీ కార్ పైన తీసుకొని వెళ్తున్నారు. గాయస్ చూడండి, మా డాడీ వినాయకుడిని తీసుకొని పోతాడు. ముందుగానే ఇంకా మా డాడీ బాయ్. అక్కడ పద్మాక్షమ్మ టెంపుల్ ఉంటుంది, అక్కడ ఏనిస్తలేరు. ఎందుకంటే అక్కడ బతుకమ్మలను వేస్తాడు అని చెప్పి ఏనిస్తలేరు. ఇప్పుడు మేము సిద్ధేశ్వర ఆలయం వెళ్తున్నాం, అక్కడ ఏనిస్తాళ్ళంట. చూడండి సిద్ధేశ్వర ఆలయం దగ్గర ఇప్పుడే 4కే ఇంతమంది ఉన్నారు. ఇంకా 5, 6, 7 వరకు ఇంకా మొత్తం ఇది మొత్తం నిండిపోతుంది. దేవునికి అగరబత్తి ఇవ్వడానికి మమ్మీ ఉన్న అన్నయ్య ముట్టిస్తాను. చూడండి పో మమ్మీ, నువ్వు పో. నాని మమ్మీకి రా, మమ్మీ పెడుతుంది చూడండి గాయస్. అందులో నువ్వు మమ్మీ లోపల పెడుతుంది గాయస్. పెట్టేసే మమ్మీ, పెట్టేసాయి. చూపించిన కార్ వాళ్ళు గాయస్. ఈ పెద్ద వినాయకులతో పాటు ఆ చిన్న వినాయకులను వేస్తారన్నమాట. చూడండి గాయస్ ఎంత రష్ ఉందో. ఖర్చులకు గమనిక, పిల్లలందరికీ గొడవకు రావద్దండి. మా సిబ్బంది కొరకు అలర్ట్గా ఉండండి, ఎవరికి ఇక్కడ రానియకండి. గణేశునితో గాయస్ మన గణేష్ పోయేది. గణేశుడు నిమజ్జనం అవుతుండు. మన వినాయకుడు కూడా ఇందులో ఉంది. జై జై మోరియా.
ఆటోలో తీసుకొస్తున్నారు. బుల్లెట్ బండి పైన వస్తుంది ఇంకొకటి ఇక్కడ. చిన్న వినాయకుడు.